ఫ్యామిలీ వెళ్ళింది ఈ రాప్తాడులో అభివృద్ధి కేవలం ఆ కుటుంబానికి మాత్రమే అభివృద్ధి అనే విషయాన్ని కూడా ప్రజలు చెప్పుకొని నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు రకరకాల అంటే మనుషుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, వేరే వాళ్ళని హేళన చేసో గేలి చేసో మాట్లాడితే ఏదో తనకేదో చప్పట్లు కొట్టేస్తారు, మంచి పేరు వచ్చేస్తుంది అనే ఆలోచన చేస్తున్నావేమో. ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఆ పద్ధతిలో పోతే ఈ రాప్తాడు ప్రజలు చీకొడతారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో నన్ను చాలా ధైర్యవంతుని, నేను నా ధైర్యానికి ఒప్పుకొని ఏదో ప్రెసిడెంట్ మెడల్ నాకు ఇచ్చేటట్లున్నారు అనే టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ కుటుంబ చరిత్ర ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలా. దాని గురించి కూడా ఏదో హేళనగా అవహేళనగా మాట్లాడేదో పుట్టకోసి చరిత్ర అంటున్నాడు. నా చరిత్ర ఏందో నేను చెప్తాను, ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో ప్రకాష్. ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం నా కుటుంబం నుంచి మా తాత, మా చిన్న తాత, మా చిన్నాయన, మా నాన్న, ఇంతమంది నలుగురు నాలుగు ప్రాణాలు పోగొట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసిన కుటుంబం నాది. మరి దాంతోపాటు ప్రజలు ఆ రోజు నుంచి మాకు ధైర్యం ఇస్తూ, మా నాన్న చనిపోయిన తర్వాత గుర్తుండాలి, బై ఎలక్షన్స్లో దగ్గర 6 మందిని పోలీస్ కాల్పుల్లో చనిపోతే 6 మంది అసువులు బార్చి ఆ నామినేషన్ని ముందుకు పంపించి మా అమ్మతో నామినేషన్ వేయించి చేసింది. ఆ ధైర్యం ఏంటనేది, ఎంత ధైర్యం ఉంటే ఆ పని వరకు మేము వెళ్ళామన్నది నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలా. ఆ రోజు పరిటాల శ్రీరాములు గారు కావచ్చు, సుబ్బయ్య గారు కావచ్చు, వారితో పాటు చనిపోయిన లింగన్న కావచ్చు, లేకపోతే రామాంజనేయులు కావచ్చు, మరి ఆ రోజు అక్కడ ఆపద పొంచి ఉంది అని చెప్పి తెలిసినా కానీ దాన్ని చూద్దామని చెప్పి దానికి ఎదురెళ్ళిన వ్యక్తులు అనే విషయాన్ని ఆ ప్రాంతంలో చరిత్ర చెప్తుంది. నీ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళు. వాళ్ళని కూడా అడిగితే ఆ ధైర్యం ఏంటనేది వాళ్ళు చెప్తారు, మా ధైర్యం ఏంటనేది. మరి దాంతోపాటు పరిటాల హరీంద్ర గారితో కూడా ఆ రోజు పనిచేసిన వాళ్ళు చాలామంది పార్టీలో వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నీతో పాటు నీకు తెలిసే ఉంటారు. వాస్తవంగా మా మిత్రులే కాదు, మా శత్రువులను అడిగినా చెప్తారు ఆ ధైర్యం అంటే ఏ రకంగా ఉంటుందనేది. వెళ్తే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి తెలిసినా అక్కడికి వెళ్ళిన వ్యక్తి పరిటాల హరీంద్ర అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ మారినాక వరుసగా 40 మందిని చంపితే కూడా బయటికి పోతే చంపుతారు, ఊరు వదిలి వెళ్ళిపో అంటే కూడా ఉంటే ఉంటాను, చేస్తాను, ఊరు వదిలి పిరికోడ్లాగా నేను వెళ్ళను అని చెప్పి నిలబడి ప్రాణార్పించిన మా నాన్న గురించి శత్రువుని అడిగినా చెప్తాడు, మిత్రుని అడిగినా చెప్తారు. ఈ విషయాలని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. పరిటాల అనే పేరు ఆ గొప్పతనం మేం తెచ్చింది కాదు. ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ త్యాగాల నుంచి ఆ పేరు ఒక ధైర్యంలాగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో పరిటాల అనే పేరే ధైర్యానికి మారుపేరుగా మారి ముందుకెళ్ళిందనే విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నువ్వు కొత్తగా ధైర్యం గురించి నాకు క్లాసులు చెప్పాల్సిన అంత అవసరం లేదు. నువ్వు నాకు క్లాసులు చెప్పే బదులు నువ్వు మీ నాన్న దగ్గర నుంచి క్లాసులు తీసుకుంటే బాగుంటుంది. నువ్వు మీ నాన్నని మీ అన్నని అడుగు. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఆర్ఎన్బి ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎన్బి గోడలను అడిగితే, ఇంకా నీకు పాసిబిలిటీ ఉంటే మా నాన్న చెప్పులు అట్లే పక్కన పెట్టిన ఎడంకాలు చెప్పును అడిగితే, మీ నాన్న చెంపను అడిగితే తెలుస్తుంది కరెక్ట్గా నీ ధైర్యం ఏమాత్రం ఉంది అనేది. సో కాబట్టి పిచ్చి కూతలు కారు కూతలు కూయడం ఆపేసి ఏదైనా సరే కరెక్ట్గా పనికొచ్చే మాటలు మాట్లాడాల్సిందిగా నిన్ను కూడా కోరుతున్నాను. గన్మ్యాన్లని తీసేసి తిరగలేరు వీళ్ళు అనే టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు. ఎస్, ఐఎమ్ రెడీ. గన్మ్యాన్లని నేను లెటర్ ఇస్తాను, నువ్వు కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతావో లేకుంటే ఏ రకంగా నువ్వు లెటర్ ఇస్తావో నువ్వు లెటర్ ఇచ్చేయి. అసలు మీ అన్న విజయవాడలో ఆస్తుల కోసం చంపి 2 మర్డర్ కేసుల్లో ఉన్న వ్యక్తి, నాకు తెలిసి ఆయనకి ఎందుకు గన్మ్యాన్లు నాకు ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు. ఆయన్ని గన్మ్యాన్లు తీసేయమని చెప్పు, నువ్వు గన్మ్యాన్లు తీసేయి. గ్రామాల్లో లేకపోదాము, మనమేం కొట్టుకొని పొడుచుకోవడానికి కాదు, గ్రామాల్లో ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి పోదాము. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి గన్మ్యాన్లు ఎందుకు? ఫస్ట్ నువ్వు రివోక్ చేసి పక్కన పారేసే గన్మ్యాన్లని నేను కూడా పక్కన పెట్టేస్తా. మా కార్యకర్తల్ని కూడా అండ్ సోషల్ మీడియా వర్కర్స్ని, చాలామందిని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని, సోషల్ మీడియా పెడుతున్న వాళ్ళని ఈరోజు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళంతా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఎవరు, వీడియోలు పెడుతున్న వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారనే విషయం నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, ముఖ్యంగా జాకీ ఏ రకంగా అయితే తీసేసావో అక్కడ జాకీ ఉపయోగపడే నిరుద్యోగ యువత కావచ్చు, నువ్వు టమోటా మండీలో డబ్బులు వసూలు చేస్తున్నావే అక్కడ ఉండే రైతులు కావచ్చు, నువ్వు 10,000 వసూలు చేసావే డైరీ అని చెప్పి 3 ఏళ్ళు నీ దగ్గర పెట్టుకుని వడ్డీ లేకోకుండా వెనకలు కొడతానంటున్నావే
అక్కడ దానికి అతిగతి లేకోకుండా అక్కడ ఉన్న మహిళలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు నీ మీద సోషల్ మీడియాలో బయటకు పెడతా అండి. ఎవరు ఇది కాదు, నువ్వు చేసిన అన్యాయాల్ని వాళ్ళు ఇబ్బందులు పడి దాన్ని ఇది తప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళని కొడతా, తంతా, సంపుతా అంటూ నువ్వు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఆ రకంగా తంతాను అని చెప్పి మాట్లాడే రేపొద్దున జనాలు లేకపోతే వాళ్ళతో తన్నించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేర్లు పెట్టి మా కార్యకర్తలు ఇండ్లకు దూరి కొడతాము, ఇండ్లలో ఎక్కడ పడుకుంటారు, మీరు ఒకరితో పడుకుంటారు కదా అనే పద్ధతి నువ్వు మాట్లాడేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏం మా వాళ్ళు ఇండ్లలో ఒకరే పనుకుంటే నువ్వు కానీ మీ కార్యకర్తలు కానీ ఒకరే పనుకుంటారు, ఏం 100 మందిని వేసుకుని ఏం పనుకోరు, ఇండ్లలో ఒకరే ఉంటారు. సో ఏదైనా సరే నువ్వేదో నేను కొడతా సంపుతా అని చెప్పి నువ్వేదో బెదిరిస్తే బేసిక్గా చెప్పాలంటే తరాలు మారినాయి. ఇట్లాంటి బెదిరింపులు విని 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 ఆ ప్రాంతం విసుగొచ్చేసి తరాలు మారిపోయినాయి. ఆ తరాలు మారిన డైలాగ్ని మళ్ళీ తిరిగి చెప్పొద్దు, ఎవరు ఈడ వినే ఓపిక లేదు. అండ్ నువ్వు కొడితే కొట్టించుకొని ఊరికే ఉండే అంత దీంట్లో కూడా లేరు. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము 25 ఏళ్ళు రాజకీయం చేయగలిగాము. ప్రజలే ధైర్యం అని మేము ముందుకెళ్ళాము. సో ధైర్యం గురించి, మా వాళ్ళని కొట్టేదాని గురించి నువ్వు మాట్లాడేటట్టుంటే ఆ ధైర్యం ఏదో మేము చూపించడం మొదలు పెట్టామంటే మా ఉండే ధైర్యాన్ని 1కి 10 దెబ్బలు నువ్వు కూడా తినాల్సి వస్తుంది ప్రకాష్. నువ్వు ఇదే పద్ధతుల్లో పోతే, ఇదే పద్ధతుల్లో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొడతానంటే వాళ్ళకి పడే ప్రతి దెబ్బ నీకు నీ చెంచగాల మీదకి వస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నావు. వీళ్ళకి రక్త చరిత్ర ఉంది, నువ్వు 100 మందిని చంపిన మళ్ళీ నాకు అంత ధైర్యం లేని వాళ్ళు మేము 100 మందిని చంపే ఆరోపణ నువ్వు ఎట్లా చేయగలుగుతావు మా మీద నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా మేము 100 మందిని చంపి నింటే ఆ రోజు నువ్వెక్కడికి పోయినావు మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎట్లా మిగిలిపోయినావు, 100 మందిలో నువ్వు పేరు ఎట్లా లేకుండా పోయిందనేది ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. మాదేదో రక్త చరిత్ర, మేమేదో 100 మందిని చంపామనే దానికంటే కూడా ముఖ్యంగా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కార్ బాంబ్ ఇన్సిడెంట్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నవంబర్ 19వ తారీఖున కార్ బాంబు హైదరాబాద్లో కార్ బాంబు జరిగింది జూబ్లీహిల్స్లో. ఆ ఘటన చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో గత నెల రోజుల నుంచి ఆ కేసు ఆ రోజు స్ప్లిట్ అయ్యో 4 ముద్దాయిలు పక్కన ఉన్నారు. దాంట్లో A15గా తోబుర్తి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ముద్దాయిగా ఉన్నారు. ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు మాకందరికీ నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి, ఎందుకంటే ఈ కేసు చాలా రోజుల కిందట జరిగింది, అంటే నాకు కూడా ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది, ఆ టైంలోనే క్లోజ్ అయిపోయింది. సో దాని గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది నాకు లేకపోవడం వలన వెళ్ళిపోయి అక్కడికి మొత్తం అంతా కేసు అంతా తీసి ఆ కేసులో ఉన్న మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని, మొత్తం కేసు ఏ రకంగా ఉందనేది అంతా చదివి అంత చూసిన తర్వాత మరి అప్పట్లో ఉన్న సిఐడి ఆఫీసర్లను కావచ్చు వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆ కేసు చూసినప్పుడు దాంట్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మదల చెరువులో ఉండి ఆ రోజు నక్సలైట్లతో కానీ అక్కడ ఉన్న లోకల్ సమస్యల వలన ఆయన వెళ్ళిపోయి బెంగళూరులో పెళ్లి చేసుకుని ఆయన అక్కడ జీవనం గడుపుతున్నప్పుడు ఆ రోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఏరియాలో కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఆయనకు సంబంధించిన మరొక సమీప బంధువు ఆయనకు వాళ్ళందరూ వెళ్ళిపోయి సూరిని ఏ విషయానికైనా సరే నీకోసం మేమున్నాము, రవిని చంపడానికి మేమందరూ నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదో ఆయన ఫ్యామిలీని ఆయన లీడ్ చేసుకుంటూ ఆయన ప్రశాంతమైన జీవితం గడుపుతా అంటే ఆయనని రెచ్చగొట్టి ఖచ్చితంగా కారు బాంబు పెట్టాల్సిందే అని చెప్పని అందరినీ అన్నీ సమకూర్చి జెల్టిన్ సమకూర్చి ముఖ్యంగా నువ్వు అక్కడ నుంచి తీసుకొని వచ్చి జూబ్లీహిల్స్లో కార్ బాంబ్ బ్లాస్ట్ చేయించి ఆయనతో దగ్గర 26 మంది చావుకి కారణంలో మొట్టమొదట ఆద్యం పోసిన వాడు ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో, కానీ కోర్టు పేపర్లు ఇంతవరకు మర్చిపోయింది లేదు. మళ్ళీ ఆ రోజు ఆ రకంగా జరిగిన తర్వాత మీ 3 అన్నదమ్ములు పేర్లు ఆ కేసులో ఉన్నాయి. నువ్వు సంబంధం లేదు, నా కేసులో నా శిక్ష పడలేదు అని చెప్పి నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు ఆ రోజు పెద్ద శేషాయం కాదు, నువ్వెవరో కూడా ఎవరికీ తెలియదు, తీసుకొచ్చి నీ 3 అన్నదమ్ముల పేర్లు ఆ కేసులో పెట్టడానికి. సో మీకు ఉంది కాబట్టే ఆ రోజు కేసులో పెట్టారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర మీ నాన్నది. మీ అంతా కలిసి కేసులో ఉన్నవి సిఐడి వాళ్లకు ఇంటర్నల్గా సీక్రెటివ్గా లోసెన్స్ అయ్యి ఆ రోజు కేసులో ఉన్న విషయాలన్నీ ప్రతి ఒక్కటి అన్నీ చెప్పి ఆ రోజు నువ్వు బాంబు పేల్చడానికి కారణం నువ్వే, మళ్ళీ సూర్యుని మోసం చేసి శిక్ష మోపించిన ఘనత కూడా నీకే దక్కుతుంది అనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. గుర్తు చేసుకో ఒకసారి ఇవన్నిటిని.